ఇంకా అసలు నువ్వు 11ంటికి ఇంటర్వ్యూ అని పిలిచి సాయంత్రం 4:30కి స్టార్ట్ చేయించావు. నీ వల్ల నాకు ఈ రోజు గేమ్ చేంజర్ సినిమా దొబ్బింది. న్యూస్ ఫ్యాక్ట్ అనే వెబ్సైట్ ఆల్రెడీ నువ్వు పెట్టి ఇట్స్ అ హ్యూజ్ అండ్ మ్యాసివ్ సక్సెస్. అంత మ్యాసివ్ సక్సెస్ అయిన వెబ్సైట్ని నువ్వు ఎందుకు క్లోజ్ చేయాల్సి? నేను అనుకున్నది ఏంటంటే ప్రతిరోజు కాంట్రవర్సీ, ప్రతిరోజు ఏదో ఒక గాసిప్ క్రియేట్ చేసి దట్టు హీరోయిన్స్ మీద ఏదో కాంట్రవర్షియల్ కామెంట్ చేయడం, దాని మీద బిజినెస్ చేసుకుంటేనే సక్సెస్ అవుతుంది. దెర్ ఇస్ ఫ్లిప్కార్ట్ మాఫియా, దెర్ ఇస్ క్రెడ్ మాఫియా, దెర్ ఇస్ ఫోన్ పే మాఫియా. ఆ కంపెనీస్ లో వర్క్ చేసి వచ్చి కంపెనీస్ నడిపి సక్సెస్ చేసిన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. సింగిల్ మ్యాన్ $1 బిలియన్ కంపెనీస్. నువ్వు మార్క్ మై వర్డ్స్, కంపల్సరీ ఫ్యూచర్లో సింగిల్ పర్సన్ $1 బిలియన్ కంపెనీస్ రాకపోతున్నాయి. ఆ ప్రాబ్లం నిజానికి జనాలకి అవసరం అయితే బూమ్. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా సెకండ్ హ్యాండ్ పీపుల్. ఆ వెబ్సైట్ కి 3.6 crore యూనిక్ వ్యూవర్స్ ఏంటి అంటే ముక్తి భక్తి రెండు ఉన్నట్టు. ఫస్ట్ న్యూస్ ట్రాక్ట్ ఆ డొమైన్ చూసాం. ఇండియాలో బిజినెస్ స్టార్ట్స్ విత్ ఏబిసి అంటే ఇప్పుడు మేలో మనం ఖాళీగా ఉంటాం కదా, ఇప్పుడు ఎందుకు వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవట్లా? మళ్ళీ నాకు ఇంకొక ఎదురు దెబ్బ. ఆ యాప్కి 2 విలన్స్ ఉన్నాయి. నేను చెప్తాను బాబు, ఆ ఫోన్లో అయ్యారు. సో నా జీవితంలో నా టార్గెట్ ఏంటంటే ఫోన్ కొనడం కోసం వ్యాపారం చేశాను. ట్రైన్ లో అనుకోకుండా అదే టైంలో నా పక్క కూపీలో ఈయన, నేను చిన్నోండి, ఆయన నన్ను డోర్ నాక్ చేసి ఏం అడిగారంటే ఈ నోకియా సన్నపిన్ని చార్జర్ ఉందా అని అడిగారు. దాని కంప్లీట్ రోబోస్ట్ అయింది మాత్రం SRK. చెప్పు, వెళ్ళి ఎక్కడో చోట ఉద్యోగం చేసుకుంటుంది, ఎలాగ జీతం పడితే టెన్షన్ లేకుండా ఇప్పుడు ఇంతమందికి 2 లక్షల జీతాలు ఇవ్వాలి అని ఎప్పుడైనా అనిపించిందా?